ఈ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సాక్ష్యం చెప్పిన మరి బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. నీ మాటలే జీవపు మాటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అందరూ కలిసి మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మరొకసారి మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అని, నువ్వు మాతో మాట్లాడుతావని నీ పాదాలు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, నీ మాటల్లో జీవముంది నాయన. అయ్యా, నీ మాటల్లో శక్తి ఉంది ప్రభువా. నీవు మాట్లాడితే అయ్యా నా జీవితము మార్చబడుతుంది నాయన. మోడు బారిపోయినా నా బ్రతుకు చిగురిస్తుంది నాయన. దేవాని మీరు మాతో మాట్లాడండి నాయన, మీరు మాతో మాట్లాడండి నాయన. మీరే మాకు సహాయము చేయండి దేవా. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభా దేవా. ఇదిగో వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ స్థలంలో నీ ఆత్మను ఉంచండి, నీ మహిమను ఉంచండి, నీ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే మాకు సహాయం చేసి మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియులారా, మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. ఈ సమయము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. మరి దేవుడు మనలను ప్రేమించి చక్కటి యోగ్యతను, ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని మహాకృప. హల్లెలూయా. ప్రియులారా, మరి గత వారం మీకు చెప్పాను, మరి సహోదరులు రవికుమార్ గారు ఈ వైపు లైటింగ్లన్నీ ఫిట్ చేశారని. అయితే మరలా మొన్న వచ్చారు, ఈ వైపు లైటింగ్ అన్నీ కూడా ఫిట్ చేశారు. బయట కూడా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది. పాస్టర్ గారు నాకేమీ వద్దండి అని చెప్పి ప్రేమతో మరి చక్కగా ఈ పనులన్నీ చేశారు. మరి ఆ కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రియరా, మనము దేవుని సంఘాన్ని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మరి నిన్న శనివారం నాడు
మరి నేను పాస్టమ్ గారు వచ్చి మందిరం అంతా కడిగాం. మందిరం అంతా శుభ్రంగా మొత్తం అంతా కడిగాం. ఎందుకంటే కొంచెం కొన్ని రకాల దుర్వాసనలు వచ్చాయి. వెంటనే నిన్న వాతావరణం బాగోకపోయినా మొత్తం అంతా కడిగేసాం. మరి ప్రియరా, దేవుని పరిచర్య చేసినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యమును ఆయుష్నిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి నేను సిగ్గుపడనండి. అవసరమైతే రోడ్డు కూడా కడిగేస్తాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇది నా దేవుని పని. నా దేవుని పని నేను చేస్తే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది అనుకుంటారు దేవుని పని అంటే వాక్యం చెప్పడమేమో, బలిపీఠం ఎక్కి ఆ మైక్ తీసుకొని వాక్యం చెప్పడమేమో అనుకుంటారు. ప్రియరా, దేవుని పని అంటే కేవలం వాక్యం చెప్పడమే కాదు, బరకాలు వేయడం కూడా దేవుని పని, చర్చి తుడవడం కూడా దేవుని పని, ఇతరులకు పరిచర్య చేయడం కూడా దేవుని పని. దేవుని భాగంలో దేవుని యొక్క పరిచర్యలు ఇవన్నీ భాగాలు. కాబట్టి మనము అందరం కూడా దేవుని పని చెయ్యాలి. దేవుడు ఎవరికిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, ఎవరికిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఎవరికిచ్చినటువంటి స్థితిని బట్టి వారు ఆ స్థితిని బట్టే ప్రభువుని స్తుతించాలి. ఆ స్థితిని బట్టే మనము ప్రభు యొక్క పరిచర్య చేయాలి. హల్లెలూయా. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు గాలి వేయట్లేదని ఇక్కడ ఫాస్ట్గా తిరిగే ఫ్యాన్ మీకు ఫిట్ చేశాను. ఇక్కడ స్లోగా తిరిగే ఫ్యాను ఇక్కడ పెట్టుకొని ఫాస్ట్గా తిరిగే ఫ్యాను మరి మీకేసాం. ఇంకో ఫ్యాన్ బిగిద్దాం అనుకున్నాం కానీ వద్దని చెప్పారు పాస్టర్ గారు. పర్లేదు, ఎలాగ ఏసీ వచ్చేస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరానికి సరిపోతాయండి అని చెప్తే ఇంకా ఫ్యాన్కి కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ప్రియరా, మరి ఈ సమయంలో మరి మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినడానికి లేదా దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడని ఆశ కలిగి ఉన్నారు? హల్లెలూయా. నిజంగా మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుని స్వరము మీరు వినాలి అని అనుకుంటే, దేవుని ప్రత్యక్షతను మీరు ఖచ్చితంగా చూస్తారు. దేవుని అభిషేకముతో మీరు అభిషేకించబడతారు. దేవుని వాక్యము ప్రకటించేది నేనైనా కూడా ఆ యొక్క నన్ను దేవుడు మరుగు చేసి ఆ స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని, ఆ దేవుని యొక్క మహిమను దేవుడు మీకు కనుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మరి శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. గతించినటువంటి దినాలలో జెఫన్యా గ్రంథం గురించి నేను మీకు బోధించాను. జెఫన్యా గ్రంథము గురించి 1వ అధ్యాయములో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 1 నుండి 6 వచనాల గురించి మీకు నేను చెప్పాను. ఈ 6 వచనాలు ఉన్నటువంటి సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. జెఫన్యా యొక్క పరిచయం గురించి మీకు చెప్పాను. జెఫన్యా ఒక చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. హల్లెలూయా. ఆ చిన్న ప్రవక్త అయినా కూడా జెఫన్యాకు చాలా పెద్ద హిస్టరీ ఉందని మీకు గతించినటువంటి ఆ దినాలలో ఈ ప్రసంగం గురించి మీకు చెప్పాను. అమ్మ జ్ఞాపకం ఉంది ఎవరికైనా జెఫన్యా గురించి చెప్పిన సందేశం గుర్తుందా? అందుకే మొన్న గురువారం నాడు ఒకసారి మరలా మన ఫేస్బుక్, మన వాట్సాప్ గ్రూప్లో, మన చర్చ్ గ్రూప్లో దాన్ని ఒకసారి మరలా మీరు చూస్తారు. పాస్టర్ గారు ఎందుకు ఈ ప్రసంగాన్ని పెట్టారు అని మీరు ఆలోచించి దీన్ని చూస్తారు అని మరలా ఆ పోస్ట్, ఆ వీడియోని మీకు లింక్ చేయడం జరిగింది. అమ్మ వాట్సాప్ గ్రూప్లో చూసారా? ఇద్దరే చూసారా? మన చర్చ్ గ్రూప్లో ఆ ప్రసంగాన్ని షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే అది విన్న తర్వాత ఈరోజు నేను జెఫన్యా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రసంగం మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని నేను ఈ ప్రసంగాన్ని మీకు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు బిజీగా ఉండి చూడలేకపోతే ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి చూడండి. ఈరోజు 7వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 773 పేజీ నంబరు 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన అమ్మ మైక్లో చదవండి. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. హల్లెలూయా. ప్రియరా, ఇక్కడ ఒక మంచి వాక్యం రాయబడింది. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను,
ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండి. ఏంటి, ఈ ఒక్క వచనంలో చాలా ప్రసంగాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమండి, ఈ ప్రసంగం మీకు ఈరోజు చెప్పడానికి నేను పోయిన బుధవారం నుంచే నేను ప్రిపేర్ అవుతున్నాను. ప్రభా, ఆదివారం సంఘ బిడ్డలకి ఏ వాక్యం చెప్పాలి అని నేను మంగళవారం దహించు అగ్నికి వెళ్ళొచ్చాను. రాత్రి అయిపోయింది. ఆ ఉదయం బుధవారం నుంచి మీకు వాక్యం చెప్పడానికి ప్రసంగాన్ని నేను సిద్ధం చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, నేను మీ కొరకు ఎంతో కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, భారం కలిగి ఉన్నాను. మీరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఈ దేవుడు ఒక బలి ఒకటి సిద్ధపరిచానని చెప్తూ ఉన్నాడు. యెహోవా దినం ఒకటి సమీపమైందని చెప్తూ ఆ చివరి వచనంలో ఏమంటాడంటే, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని సన్నిధిని మౌనముగా ఉండండి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో అమ్మ, వినబడుతుందా అందరికీ స్వరము? ఓకే అమ్మ, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు మౌనంగా ఉండమని చెప్తున్నాడు. మౌనంగా ఉండడం అంటే ఏంటి? మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏమంటాం? ప్రార్థన చేయండి, స్తుతించండి, దేవుని ఆరాధించండి అని చాలా గట్టిగా చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు. ఏమిటి అసలు దేవుడు మౌనంగా ఉండడం అన్న మాటకున్న అర్థం ఏంటి? ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ముందుగా హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతాం. పక్కనే ఉంటుంది, జెఫన్యా గ్రంథం పక్కనే. అమ్మ, సండే స్కూల్ పిల్లలకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ పుస్తకాలు చెప్పాను. హోంవర్క్ ఈరోజు మధ్యాహ్నం కూడా మీరు చెప్పాలి. 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ప్రియరా, ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండుడి. అంటే దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, మీరు మౌనంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇదే మాట ఇంగ్లీషు బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే, ప్రియరా, బట్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిజ్ హోలీ టెంపుల్, సో ద హోల్ ఎర్త్ షుడ్ బి సైలెంట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్ అండ్ షో హిమ్ రెస్పెక్ట్. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, మీరు ఆయనను గౌరవించండి. అర్థమైందా మీకు? ఆయన గౌరవించండి, ఆయనకు విధేయత చూపించండి, ఆయనకు లోపడండి. ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన మీ మధ్య ఉన్నాడు కాబట్టి మీరు ఆయన ఏం చేయాలంటే గౌరవించండి. అందుకే మనం కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివితే ఆ యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. మరొక మాట జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులయుండుడి. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విడిచి వస్తున్నాడంట. కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి మీరు మౌనంగా ఉండండి అంటాడు. ఇక్కడ అదే మాట ఇక్కడ ఎలా రాయబడిందంటే జకర్యా గ్రంథంలో చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఎవ్రీ వన్ బి క్యూట్ ద లార్డ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ హిజ్ హోలీ హౌస్. అంటే దేవుడు తన పరిశుద్ధాలయంలో నుండి
బయటకు వస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి అమ్మ, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, కాలేజెస్కి వెళ్ళేవారు కూడా ఉన్నారు. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మనము కొంచెం అల్లరి చేస్తాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం. టీచర్ రాగానే అందరూ ఏమైపోతారు చెప్పండి? సైలెన్స్ అయిపోతారు. సైలెన్స్ అవ్వకపోతే టీచర్ ఏం చెప్తాడు? హలో, సైలెన్స్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడొద్దు అంటాడంటారా చెప్పండి? ఖచ్చితంగా అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడొద్దు అని ఆయన ఇలా బల్ల కొట్టి చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన వచ్చాడంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే వచ్చాడు. ఆయన టైంపాస్ కోసం రాలేదు, ఏదో పని పడి లేకుండా రాలేదు. టీచర్ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఏదో ఒక ఉద్దేశంతో వచ్చాడు. తన సబ్జెక్ట్ ఏంటో తను చెప్పడానికి వచ్చాడు. అవునా కాదు చెప్పండి? అమ్మ, టీచర్ క్లాస్ రూమ్కి ఎందుకు వస్తాడు? పిల్లలతో జోకులు వేసుకోవడానికి వస్తాడా? పిల్లలతో టైం పాస్ చేయడానికి వస్తాడా? కాదు. టీచరు క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత తన ఉద్దేశాన్ని చెప్పడానికి, తను ఏదైతే చెప్పాలనుకున్నది చెప్పడానికి వస్తాడో. అందుకే అందరూ నిశ్శబ్దంగా ఉండంటాడు. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మీరు ఈ వాక్యాన్ని వింటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పును వస్తుందని నమ్ముతున్నాను. ప్రియరా, ఏమండి, దేవుడు అందుకే మీరు నిశ్శబ్దంగా ఉండండి, మీరు మౌనంగా ఉండండి అని దేవుడు పదే సార్లు చెప్తూ ఉన్నాడు. ఏంటి నిశ్శబ్దంగా ఉండడం అంటే, మౌనంగా ఉండడం అర్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అర్థమైందా? వ్యర్థమైపోయిందా? అర్థమైందా? మౌనంగా ఉండండి. ఎక్కడ మౌనంగా ఉండండి? దేవుని సన్నిధిలో మౌనంగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ప్రియరా, దేవుడు కొన్నిసార్లు కేకలు వేయండి అంటాడు, కొన్నిసార్లు చప్పట్లు కొట్టండి అంటాడు, కొన్నిసార్లు ప్రార్థన చేయండి అంటాడు. కొన్నిసార్లు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ ప్రార్థనని విననంటాడు ఆయన. అవునా కదా చెప్పండి? నీ ప్రార్థనని వినను. కొన్నిసార్లు దేవుడు గట్టిగా స్తుతించండి, గట్టిగా ప్రార్థన చేయండి. ఏంటి ఇక్కడేమో మౌనంగా ఉండండి. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది కదా, సియోనులో మౌనంగా ఉండుట యెహోవాను స్తుతించుటయే. సియోను అనగా దేవుని మందిరం. అంటే దేవుని మందిరం, అమ్మ విన, నా వైపు చూడాలి. దేవుని మందిరంలో మౌనంగా ఉండడం అంట దేవుని స్తుతించడం అంట. చూసారా ప్రియరా? అంటే దేవుడు ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులు బట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమండి, మనము దేవుడు చెప్పినటువంటి మాటను మనము వినాలి. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, దానికి మనము నిర్వచనం అడగకూడదు. హల్లెలూయా. ఇలా ఎందుకు చెప్పావు ప్రభువా, ఇలా ఎందుకు అన్నావు ప్రభువా, ఎందుకు చెయ్యాలి ప్రభువా? దేవుణ్ణి మనము ఇలాంటి నిర్వచనాలు అడగకూడదండి. దేవుడు ఏదైనా చెబితే దాన్ని మనము ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? వినాలి. దేవుడు ఏదైనా చెబితే దాన్ని పాటించాలి. ఇప్పుడు మనకు తెలుసు నిర్గమాకాండం కదండి. నిర్గమాకాండంలో దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నీ కర్ర కింద పడే అంటాడు. ఎందుకు ప్రభు అన్నాడా దేవుడు? మోషే, అమ్మ వింటున్నారా? అమ్మ అనలేదు. ఎందుకు ప్రభు కర్ర కింద పడేమంటున్నావు అంటే, దేవుడు చెప్పింది మోషే చేశాడు. అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. ప్రియరా, మోషే ఏంటి, ఇజ్రాయేల్ ప్రజలు ఏంటి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటి ప్రియరా, మోషే ఏంటి తన 2 చేతులు పైకి పట్టుకుంటాడండి. నువ్వు అక్కడ చెప్తాడు ఏంటి, మోషే చేతులు పైకి ఉన్నప్పుడు యెహోషువ అనుకుంటా, ఈ మోషేనే ఏంటి ఇక్కడ చేతులు పైకి ఉండగానే ఇజ్రాయేల్ ప్రజలకి జయం వస్తుంది. ఈ మోషే చేతులు నొప్పి వస్తాయి లేదా చెప్పండి? హల్లెలూయా. అమ్మ మీరు మమ్మల్ని చేతులు పైకి ఎత్తండి నేను ఎంతమంది ఎత్తుతారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా? అలాగే ఉంచమని ఎంతసేపు ఉంచుతారు? చేతులు నొప్పి వస్తాయి లేదా? వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే చేతులు దించేస్తారు. ఈ మోషే అంట ఈ చేతులు నొప్పి వస్తున్నాయని కింద దించేస్తే ఏంటి ఓడిపోయేవారంట. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? తర్వాత తెలిసింది. ముందు వారిని అడగలేదు, ఎందుకు ప్రభు చేతులు ఎత్తమంటున్నావు, ఎందుకు ప్రభు చేతులు దించాలి అంటే దేవుణ్ణి కొన్ని మనం అడగకూడదండి. దేవుడు ఏదైనా చెప్పాడా అది మనం చెయ్యాలి.
అది మనకు మేలుగా మారుతుంది, అది మనకు దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. మొన్న మన మీటింగ్లో పాస్టర్ గారు ఒక మాట చెప్పారు కదా, మీ దైవజన మాట మీరు వినాలి, ఒకవేళ ఆయన తెలియకుండా మాట్లాడినా కూడా అది మీకు మేలుకరంగా మారిపోతుందని చెప్పాడు. నిజంగా నాకు ఆ మాట చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను ప్రతీది కూడా రాజ్ కుమార్ పాస్టర్ గారిని అడుగుతాను. ప్రతి విషయంలో కూడా మా కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, నా వ్యక్తిగతంగా కానీ ఏం జరిగినా కూడా రాజకుమార్ పాస్టర్ గారిని అడుగుతాను. ఏంటి రాజకుమార్ పాస్టర్ గారు సలహాలు ఇస్తారు, కొన్నిసార్లు ఆయన సలహాలు నాకు నచ్చవు. ఇదేంటి ప్రభా, నేను ఏదో చెప్తారనుకుంటే ఇలా చెప్పారేంటి అంటే, ఆయన ప్రియారా కొన్నిసార్లు ఆయన చెప్పింది వినకుండా ఆయన అలా చెప్తాడులే అనుకొని నేను నా వీలు నేను వెళ్ళిపోతుంటే, ఏమండి తర్వాత నాకు బుద్ధి వచ్చి మరలా ఆఖరికి నేను ఏం చేసేవాడిని తెలుసా, పాస్టర్ గారు చెప్పిందే చేసేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని మాట ఖచ్చితంగా మనం వింటే అది మనకు దీవెనకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుణ్ణి అంట కొన్ని అడగకూడదంట. ఏంటి చెప్పనా, అయ్య బాబా పాస్టర్ గారు అలాగని సరేటి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను దేవుడిని ఒకటి అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను ఒక విషయం కొరకు, మీరేంటండి ఏం అడగకూడదు అంటున్నారు? అమ్మ వింటున్నారా? దేవుణ్ణి ఏం అడగకూడదంటే, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు అని అడగకూడదంట. అమ్మ చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఎందుకు అని అడగకూడదు. రెండవది ఏమిటి అని అడగకూడదంట. దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు ఏంటి ప్రభువా అని మనం అడగకూడదట. మూడవదిగా ఎక్కడికి అని అడగకూడదట. అమ్మ వింటున్నారా? తర్వాత ఎప్పుడు అని అడగకూడదంట. ఆఖరిగా ఎలా అని అడగకూడదంట. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఒకసారి చెప్పండి అందరూ కలిసి. ఏంటి ఎలా అయిపోయిందంటే మధ్యలోని రాలేదు, మేరీ గారు స్వరం గట్టిగా వస్తుంది. చెప్పండి అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఈ 5 కూడా మనము దేవుణ్ణి అడగకూడదు ప్రియారా. ఈ అడిగామంటే నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడైతే ఇవి అడగకుండా నువ్వు ముందుకు దాటుకుని వెళ్ళిపోతావో, దేవుడు చెప్పింది నువ్వు చేస్తావో, నువ్వు దీవించబడుతూ ఉంటావు, ఆశీర్వదించబడుతూ ఉంటావు. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే మౌనంగా ఉండండి. మౌనంగా ఉండండి అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. భయభక్తులు ప్రియారా, భయభక్తులకు నిర్వచనం ఏంటో తెలుసా? విధేయత కలిగి జీవించండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.